యూరియా కొరతనైతే ఏడ తగ్గలేదు. యూరియా కొరత ఘోరంగా అసలు రైతులైతే రోడ్ల మీద నిలబడి ధర్నాలు చేస్తూ ఉన్నారు, నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతుల దగ్గరకు పోయి ఆడ మైకులు పెట్టినా వాళ్ళ నోట్లకెళ్ళి ఆనుముత్యాలే వస్తూ ఉన్నాయి. ఆ ఆనుముత్యాలు ఎట్లొస్తున్నాయి అంటే ఆవేదన తట్టుకోలేక వస్తూ ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి సార్ నేర్పిన ఆనుముత్యాలే కాబట్టి మరి వాళ్ళు కూడా గవ్వే ఆనుముత్యాల రూపంలోనే రేవంత్ రెడ్డి సార్కు సమాధానం చెప్తా ఉన్నారు తెలంగాణ ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతనైతే ఘోరంగా ఉన్నది. అసలు మామూలు కొరత కాదు. రేపటికి దాదాపు కాల్పులు జరిపిండ్రు కదా, కరెంటు కోసము పోతే కాల్పులు జరిపిండ్రు, ఆ గుర్రాలతోని దొక్కిచ్చిండ్రు చంద్రబాబు నాయుడు హయాంలో. అది కరెంటు కోసం రోడ్లెక్కిన పాపానికి బషీర్బాగ్ కాల్పులు అందరికి గుర్తున్నాయి. రేపటికి 25 ఏళ్ళు నిండుతుంది. రేపటికి 25 సంవత్సరాలు ఆ మారణకాండకు. ఇక అప్పుడేమో కరెంటు కోత, ఇప్పుడేమో యూరియా కొరత. రైతులు రోడ్ల మీద నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది యూరియా కొరత వల్ల. ఆనాడు కరెంటు కోత కోసం రోడ్ల మీద నిలబడాల్సిన అవసరం ఏర్పడ్డది, రోడ్లు ఎక్కాల్సిన అవసరం ఏర్పడ్డది. రేపటికి 25 ఏళ్ళు నిండుతాయి. బాబు వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని, గురువు వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రేవంత్ రెడ్డి కూడా పాలన గా విధంగానే కొనసాగిస్తూ ఉండడం చెప్పేసి యావత్తు తెలంగాణ జనం అనుకుంటా ఉన్నారు. బషీర్బాగు కాల్పులలో ఇబ్బంది పడ్డోళ్ళు, ఆ ఇబ్బందులు చూసిన వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. యూరియా కొరత లేదు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉన్నది. ఆ యూరియా కొరత మీద వార్తలు రాస్తే ఆ కేసులు పెడతామని చెప్పేసి పత్రికలలో జర్నలిస్టులను ఎవరైతే ఉంటారో జర్నలిస్టులను బెదిరించే కార్యక్రమాలకు కూడా దిగుతా ఉన్నారట. ఎందుకు మీ డొల్లతనం బయటపడుతుందనా? మీరు రాయనీయరేమో కానీ వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేటట్టు వాస్తవ పరిస్థితులు వెలుగులోకి ఏ విధంగా వస్తూ ఉన్నాయో చూస్తానే ఉన్నాం. ఇలా రాయనీయకుండా వార్త ఆపుతా అని చెప్పేస్తే సోషల్ మీడియా కాలం ఇది, సోషల్ మీడియా యుగం ఇది. ఏ చిన్న రైతు చిన్న ఫోన్ పట్టుకొని వీడియో తీసి సోషల్ మీడియాలో వారేసినా అది వైరల్ అవుతా ఉన్నది. ఇలా మీరు అడ్డుకుంటాం, మీరు ఆపుతాము, యూరియా కొరత ఉన్నది అని చెప్పేసి ఇక బయటకు రానియకుండా చేస్తాం, బయటకు పొక్కనీయకుండా చేస్తామంటే అది అవుతుందా? కాదు కదా. ఇక బీహార్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘోర అవమానం జరిగిందట. ఆ అవమానం ఎసొంటిది, ఏం కథ అనేది పోతా ఉంటే మనం మాట్లాడుకుందాము. మొత్తం మీద బీహార్కి ఎందుకు వచ్చిండు రేవంత్ రెడ్డి, ఏం పని మీద వచ్చిండు రేవంత్ రెడ్డి, బీహార్కు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? ఒకప్పుడు బీహార్ను తిట్టిన ఆయన, ఇప్పుడు బీహార్ జనాలను తిట్టిన ఆయన, బీహార్ ఐఏఎస్ ఐపీఎస్ డీజీపీలను తిట్టిన ఆయన ఇలా బీహార్కి వచ్చి ఎట్లా ప్రచారం చేస్తా ఉన్నాడు. దీని మీదనే రాహుల్ గాంధీ కూడా గురుగారి మీద ఉన్నాడు. ఒక్కొక్క పత్రిక తరీక రాసుకొని వచ్చింది. మరి ఇలా ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయి చూసినట్లయితే ఇక్కడ మనకు ప్రధానంగా నమస్తే తెలంగాణలో కనబడుతున్న వార్తలు చూడాలి. ఇగో బషీర్బాగు కాల్పులకు 25 ఏళ్ళు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది కదా. నాడు గురువు పాలనలో అని చెప్పేసి నేడు శిష్యుడు ఏలుబడిలో అని చెప్పేసి ఈడ వార్త చూస్తా ఉన్నాం. బషీర్బాగు కాల్పులు మార్పు అంటే ఏమో అనుకున్నాం. 25 ఏళ్ల కిందటి రోజు మళ్ళీ తెస్తారనుకోలేదు. నాడు కరెంటు ఛార్జీల పెంపు మీద తిరగబడిన రైతులపై నాటి టీడీపీ సర్కారు ఉక్కుపాదం మోపింది. శాంతియుతంగా జరుపుతున్న నిరసనపై బషీర్బాగు చౌరస్తాలో కాల్పులకు తెగబడ్డది. 3 యువకులు ప్రాణాలు కోల్పోయిండ్రు. చంద్రబాబు రైతు దమన పాలనకు నిదర్శనం ఆ ఘటన. ఆ నెత్తుటి ఘటనకు రేపటితో 25 ఏళ్ళు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. కరెంటు కోసం రోడ్లెక్కిన రైతుల మీద కాల్పులు జరిపిండ్రు. 3 యువ రైతులు జీవి పోయింది ఆనాడు బషీర్బాగు కాల్పులలో. కేసీఆర్ 10 ఏళ్ల పాలనకు మినహాయిస్తే టీడీపీ కాంగ్రెస్ పాలనలో రైతాంగం కంటి మీద కునుకు లేకుండా భయంగా కాలం గడిపింది. రైతు ఆత్మహత్యలు, కాల్పులు, లాఠీ ఛార్జీలు జరగని సీజన్ లేదు. తెలుగుదేశం స్కూల్లో, కాంగ్రెస్ కాలేజీలో చదువుకున్నానని గర్వంగా చెప్పుకునే సీఎం రేవంత్ తన పాలనలో ఆ 2 పార్టీల చీకటి రోజులను తెలంగాణ రైతులకు మళ్ళీ చవి చూపిస్తున్నారు అన్నట్టే ఆనాటి రోజులు తెచ్చిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆనాటి రోజులు తెత్తాడో అని చెప్పేసి పాట పాడిపించుకున్నాడు, పాట రాయించుకున్నారు కదా. మొత్తం మీద ఆనాటి రోజులు తీసుకొచ్చిండ్రు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన మినహాయిస్తే ఆనాటి టీడీపీ పాలన, ఆనాటి కాంగ్రెస్ పాలన, ఈనాటి కాంగ్రెస్ పాలన అన్నట్లు టీడీపీ ప్లస్ కాంగ్రెస్ పాలన కలిస్తే ఎట్లా ఉంటుందో ఆ 2 తరీకలను తెలంగాణ ప్రజలకు చూపెడతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆనాడు కరెంటు కేడ్చిండ్రు రైతులు, ఆనాడు నీళ్ళకేడ్చిండ్రు రైతులు, తాగేదానికి గుక్కడి నీళ్ళకేడ్చిండ్రు రైతులు. ఇలా అదే పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఎందుకు ఏర్పడ్డది అటువంటి పరిస్థితి అంటే యూరియా కొరత, కరెంటు కోతలు, నకిలీ విత్తనాలు, పంట బీమాలు లేకపోవడము,
రైతు బీమాలకు పైసలు ఇవ్వకపోవడం ఇట్లాంటి పరిస్థితులన్నీ చూస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. సకాలంలో రైతు భరోసా పైసలు వేసిన పాపాన పోతలేదు రాష్ట్ర సర్కార్. అయిపోయే మందులన్నా సరఫరా చేద్దామనంటే ఈ తాగే మందు దొరుకుతా ఉన్నది. ఆ తాగే మందు బ్రాండ్లు, బీర్లు, ఇంకా వైన్ షాపులు కుల్లం ఓపెనింగ్, కానీ యూరియాకు మాత్రం మస్తు కొరత. ఒక్కొక్క జాగల తంబు వస్తలేదని చెప్పేసి బంద్ చేస్తా ఉన్నారట, ఒక్కొక్క జాగల ఆధార్ కార్డు లేదని చెప్పేసి ఇస్తలేరట, ఒక్కొక్క జాగల సిస్టమ్ పనిచేస్తలేదు, టెక్నికల్ ఇష్యూ ఉన్నది అని చెప్పేసి రైతులందరూ లోడొచ్చి నిలబడ్డాక రైతులందరూ లైన్లు కట్టిన తర్వాత ఆ తంబు వస్తలేదు, రికగ్నేషన్ వస్తలేదు అని చెప్పేసి ఆ సెంటర్లు బంద్ చేసిపోయిన పరిస్థితులు. ఒక్కొక్క జాగలలో లారీ లోడ్ వస్తే ఆ లోడ్ మొత్తము ప్రైవేటు షాపుల ముంగట్నే ఆగుతాయి. ప్రైవేటు యజమానులు ఎవరైతే ఉంటారో బస్తాకు 100 నుంచి 150 రూపాయలు ఎక్కువగా వసూలు చేస్తున్న పరిస్థితి రైతుల దగ్గర నుంచి. ఒక్క బస్తా యూరియా కోసం 4-5 రోజుల నుంచి వాననక ఎండనక చలనక రైతులు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఒక్కొక్క జాగాలనైతే దుబ్బాక పిఏసి అక్కడ చూసినాం మనము, మొత్తం మీద తెల్లందాకా లైన్లు కట్టిండ్రు. తెల్లందాకా కూడా అక్కడనే చెద్దర్లు తెచ్చుకొని పండుకున్నారు. ఒక్కొక్కరు అయితే పొద్దుగాల సర్ది కట్టుకొని వచ్చి పొద్దుక దాకా అక్కడనే లైన్లలో నిలబడ్డా కూడా ఒక్క బస్తా యూరియా బస్తా దొరకలేదు. రైతుల పరిస్థితి ఈ విధంగా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. రైట్ చూద్దాం. ఇక కాంగ్రెస్ కాలేజీలో చదువుకున్నా అని చెప్పేసి తెలుగుదేశం స్కూల్లో కాంగ్రెస్ కాలేజీలో చదువుకున్నా అని చెప్పేసి చెప్తాడు రేవంత్ రెడ్డి. ఆ విధంగానే పాలన కొనసాగిస్తా ఉన్నాడు. పథకాలు పక్కకెళ్ళిపోయినాయి, రుణమాఫీ పూర్తి కాదు, భరోసా రాదు, బోనస్ లేదు, కరెంట్ ఇయ్యరు, చెరువులు నింపరు, ఆఖరికి యూరియాను అందివ్వలేరు, కల్తీ విత్తనాలను అరిగట్టలేరు, ఆత్మహత్యలను ఆపలేరు, రైతుకు కేసీఆర్ ఇచ్చిన ఏ సపోర్ట్ను 100% ఈ ప్రభుత్వం కొనసాగించడం లేదు. అయితే కోత లేదంటే కొరత, అది కాదంటే వాత. ఇన్ని సమస్యలు సుడిగుండంలోనూ హాలాహాలాన్ని దిగమింగి హలాన్ని నడిపించిండు తెలంగాణ రైతు. అన్ని కష్టాలు, ఇన్ని అష్ట కష్టాల మధ్య కూడా అత్యధిక సాగుకు సిద్ధమైండు. ఆ అన్నదాతను ఆదుకోవడంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం, కనబడతా ఉన్నది కదా. ఇన్ని కష్టాల మధ్య కూడా రైతన్న సాగుకు సిద్ధమైండ్రు. ఈ నిజంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ప్రైవేటు ఉద్యోగులు కానీ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చినాయి, వాళ్ళకి ఏమైనా సమస్యలు వచ్చినాయి, లేకపోతే చిన్న చిన్న డ్యూటీలు చేసుకునేటోళ్ళు అయినా కానీ వాళ్ళకి ఏమన్నా అవస్థలు వచ్చినాయి అనగానే యాజమాన్యం మీద ధర్నా నిరసన ప్రకటిస్తారు, వ్యక్తం చేస్తారు, సమ్మెకి దిగుతారు. కానీ రైతన్న మాత్రం ఏనాడు ఇబ్బందులు ఉన్నాయి, గోసలు ఉన్నాయి అని చెప్పేసి నాగలి డౌన్ చేయడు, ఏనాడు పంట వండియను అని చెప్పేసి సమ్మెకు దిగడు. ఎందుకంటే భూమిని నమ్ముకున్న రైతు అమాయక జీవి, అమాయక పచ్చి. ఇలా అమాయక జీవులు కాబట్టే అంత సులువుగా మోసం చేసుకుంటా రాజ్యమేలుతా ఉన్నారు. ఆ పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. రైతుల నాగం చేస్తారు, రైతులను గోసపెడతా ఉన్నారు. అది కాదు అని చెప్పేసి రైతులు రోడ్ల మీదకి వచ్చి లైన్లలో నిలబడితే వాళ్ళు రైతులే కాదు, వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా కాంగ్రెస్ నాయకులు. ఇలా ఇంతమంది రైతన్నలు మీకు కళ్ళకు కానస్తలేరా, ఇంతమంది రైతన్నలు బాధ మీకు కనబడతలేదా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నది యావత్తు తెలంగాణ సమాజం. ఈ 20 నెలల కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం వల్ల ఏ వర్గం సంతోషంగా ఉన్నది, ఏ వర్గం సంతోషంగా మెదిలింది, ఏ వర్గం సంతోషంతో వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నది మీరు చెప్పాలి. గవర్నమెంట్ ఉద్యోగులు అట్లా, ఆర్టీసీ ఉద్యోగులు అట్లా, ఆశా వర్కర్లు ఇట్లా, అంగన్వాడీ టీచర్లు ఇట్లా, పోలీసు బెటాలియన్ పోలీసులు ఇట్లా, నిరుద్యోగులు అట్లా, మొత్తం మీద నిత్యకృత్యమైపోయినాయి రాష్ట్రంలో ధర్నాలు, రాస్తారోకోలు. రైతుల పరిస్థితి ఇది. ఎవరు రోడ్లెక్కినా, ఎవరు ధర్నాలు చేసినా వాళ్ళ వెనక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, వాళ్ళ వెనక బీఆర్ఎస్ నాయకులే ఉండి నడిపిస్తూ ఉన్నారని చెప్పేసి ముచ్చట చెప్పి దులుపుకుంటున్నారు తప్ప ఇంకో కార్యక్రమం అనేది లేదు. వాళ్ళు ఈజీగా చేతులు దులుపుకొని పక్కకు జరుగుతూ ఉన్నారు. ఈ పరిస్థితి ఒక్కసారి చూద్దాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నది. రుణమాఫీ కాంగ్రెస్ కుచ్చుటోపి, 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ కోతలు కొర్రీలతో రైతులకు కుచ్చుటోపి పెట్టింది. 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణమాఫీ చేయాల్సింది ఉండగా 25.35 లక్షల మందికి 20,616 కోట్లు మాత్రమే మాఫీ చేసి చేతులు దులుపుకున్నది అని చెప్పేసి అన్నదాతలకు అరకొరగానే భరోసా, రైతు బంధును రైతు భరోసాగా మార్చిన కాంగ్రెస్ ఎకరానికి ప్రతి ఏటా 15,000 ఇస్తామని నమ్మబలికింది. ఆ తర్వాత మాట తప్పింది సర్కార్. దీన్ని 12,000 కుదించింది. అదైనా ఇచ్చిందంటే అది లేదు. 4 పంట సీజన్లకు గాను 2ంటిని ఎగవేసింది కాంగ్రెస్ సర్కార్. 2 తాపాలు ఎగబెట్టిండ్రు, 2 తాపాలు ఇచ్చిండ్రు. ఆ 2 తాపాలు ఇచ్చిన దాంట్లో ఒక తాప ఇచ్చిన దాంట్లో 4 ఎకరాల లోపు ఉన్న వాళ్ళందరికీ సగం కూడా వల్లేదట. ఇంకా 4 ఎకరాల మీద ఉన్న వాళ్ళకు వల్లేదట. మొత్తం మీద 4 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు 1 ఎకరం ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి వల్లేదట. ఇప్పటికీ రైతన్నలు కొంతమంది కింద కామెంట్లు పెడతా ఉంటారు.
రైతు బీమాకు సర్కారు ఎగనామం. ఏ కుటుంబ యజమాని చనిపోతే ఆ యజమాని పేరిట గుంట ఉండని 2 గుంటలు ఉండని 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నది కేసీఆర్ సర్కార్. దినవారం వెళ్ళంగని దినవారం వెళ్ళేలోపు 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేసి ఎన్ని గుంటలున్నా ఎంత జాగున్నా ఆ 5 లక్షల ఆ రూపాయలు ఆ కుటుంబానికి ఆసరైతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉంటది అని చెప్పేసి 5 లక్షల రూపాయలను రైతు బీమా కింద అందిస్తే ఇలా రైతు బీమా ప్రీమియం కూడా 700 కోట్ల రూపాయలను చెల్లించలేని దద్దమ్మ శాతగాని సర్కార్ కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి రైతులు దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. కొన్నది కొంతే బోనస్ అంతంతే, పంట కొనుగోలు అంతో కష్టపడి అంతో ఇంతో ఇన్ని కష్టాలు పెట్టిన సర్కారు అంతో ఇంతో పంట కొనుగోలు చేస్తారు. పండించిన పంటను కళ్ళలలో పోసుకుందామని చెప్పేసి పోతే ఆ కళ్ళాలల్లా వానత్తే తడిసే ఎండత్తే ఎండే వాగులు కొట్టుకొని పోయే ధాన్యం కొన్న పాపన ఒక పోత్రి కొనక ముందే ధాన్యం కొనుగోలు చేయకముందే టార్గెట్ రీచ్ అయినామని చెప్పేసి చేతులు దులుపుకుంటారు. ఈ కథ రైట్. చిత్తు చేస్తున్న నకిలీ విత్తనాలు. ఇంకోటి 500 రూపాయల బోనస్, క్వింటాల్కి 500 రూపాయల బోనస్ అని అన్నారు. ఇక నకిలీ విత్తనాలు అమ్మేది ఏదైతే ఉంటుందో దాన్ని పీడీ యాక్టులు పెట్టి నకిలీ విత్తనాలు అమ్మేటోళ్ళ మీద కేసులు బుక్ చేసింది రాష్ట్ర సర్కార్ పోయిన ప్రభుత్వం. ఇలా ఈ సర్కారు నకిలీ విత్తనాలు అమ్ముకునేటోళ్ళ తంద జోరుగా కొనసాగుతా ఉన్నదట. రాష్ట్రంలో రైతులను జోరుగా మోసం చేస్తా ఉన్నారు. పంట బీమా లేదు, పరిహారం రాదు, కరెంటు కోతలు, ఊరూరా వెతలు, ప్రాజెక్టులు పడావు, పొలాలు బీడు అని చెప్పేసి ఈడ వార్త చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పాలనలో కుప్పగూలుతున్న తెలంగాణ వ్యవసాయం అని చెప్పేసి ఇది చూస్తా ఉన్నాం. రైతు పథకాలు అమలులో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం. రాష్ట్రంలో ఉమ్మడి పాలన నాటి దుర్భర పరిస్థితులు. భరోసా ఎగవైతే రుణమాఫీ కోత, బోనస్ కు వాత, కరెంటు కోతలు, సాగునీటి వెదలు, సంక్షేమానికి కత్తెర్లు, అప్పుల ఊబిలో అన్నదాతలు, ఆగని ఆత్మహత్యలు, కేసీఆర్ అందించిన పథకాలు నటికెక్కించిన కాంగ్రెస్. ఎరువుల కోసం రైతు గోస, రాష్ట్రమంతా తన్లాట, ఒక్క బస్తా యూరియా కోసం రాత్రంతా పడిగాపులు, బీహార్లో రేవంత్ టూర్లలో బిజీగా మంత్రులు అని చెప్పేసి ఆగ మేఘాల మీద పట్టం కట్టిండ్రు. ఢిల్లీలో వాలిపోయినరు, బీహార్లో తిరుగుతుండ్రు, కానీ ఇక్కడ రైతుల సమస్యలు పట్టించుకుంటలేరు, రైతుల బాధలు వింటలేరు, రైతుల గోసలు వింటలేరు, రైతుల ఎదలు వింటలేరు. బీహార్లో పోయి ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏ విధంగా ఎన్నికలలో ప్రచారం చేస్తూ ఉన్నారో అంతంత వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది బీహార్లో కూడా. కాంగ్రెస్లో ఏం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నది. ఇక్కడ నిరుద్యోగులు కూడా పోయి బీహార్లో ప్రచారం చేస్తామని అన్నారు. కాకపోతే ఇక్కడ ఒక కిటుకు ఉన్నది, అది జర్ర ముంగడికి వెనక చెప్పుదాం. మొత్తం మీద ఇగో తెలంగాణ రైతన్నల పరిస్థితి ఇది. 2 రైతుల ఆత్మహత్య, ఇప్పటికి రాలిన మట్టి పూల 545, యూరియా కొరతపై వార్తలు రాయొద్దు, నమస్తే తెలంగాణ రిపోర్టర్కు బెదిరింపు, పోలీస్ స్టేషన్కు పిలిపించి మందలింపు, జర్నలిస్టు సంఘాల ఆగ్రహం అని చెప్పేసి. ఎందుకు రాయొద్దు వార్త? చేసేటి అన్ని కాపన్లే, వార్త రాయొద్దని చెప్పేసి బెదిరింపులకు దిగుడు. ఇదా సాయి సంసారి లచ్చి దొంగ కథలను? చేసేటి అన్ని అవుల పనులే అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు రైతన్నలు. ఇయ్యాల ఏ పనన్నా సింగారం ఉన్నదా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి చేస్తున్న పనులు చేసేటి అన్ని ఆగమాగం పనులే. వీళ్ళు ఏమన్నంటే రైతుల గురించి వార్తలు రాయొద్దు, సమస్యల గురించి వార్తలు రాయొద్దు, యూరియా కొరత గురించి వార్తలు రాయొద్దు, బెదిరించుడేనా ఇంకా?